ఒక కేంద్ర మంత్రి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతిని కలిశారు. అంతేకాదు ఢిల్లీలో కేబినెట్ మార్పులపై ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే అసలు ప్రశ్న ఒక్కటే, జార్జ్ కురియన్ నిజంగానే పదవి కోల్పోయారా, లేక బీజేపీ పెద్ద వ్యూహంలో భాగంగా ఈ రాజీనామా జరిగిందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత జార్జ్ కురియన్ జూన్ 23న తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కానీ ఈ నిర్ణయం వెనుక రాజకీయంగా చాలా పెద్ద లెక్కలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జార్జ్ కురియన్ ఎవరు? జార్జ్ కురియన్ కేరళకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు. 1980లో బీజేపీ స్థాపన నుంచే పార్టీతో ఉన్నారు. మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. కేరళలో బీజేపీకి క్రైస్తవ వర్గాల్లో ఒక ముఖ్యమైన ముఖ చిత్రంగా గుర్తింపు పొందారు. 2024లో మోదీ 3వ మంత్రివర్గంలో కేంద్ర సహాయక మంత్రిగా అవకాశం పొందారు. అసలు రాజీనామా కారణమేమిటి? జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యత్వం జూన్ 21తో ముగిసింది. ఈసారి బీజేపీ ఆయనకు మళ్లీ రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సభ్యత్వం లేకుండా ఒక మంత్రి కేవలం 6 నెలల వరకు మాత్రమే పదవిలో ఉండగలరు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సంకేతాలు. రాజీనామా జరిగిన వెంటనే ఢిల్లీలో మరో చర్చ మొదలైంది. మోదీ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతోందా? ఎందుకంటే జార్జ్ కురియన్తో పాటుగా మరికొంతమంది నేతలకు కూడా రాజ్యసభ అవకాశాలు ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేరళ ఎన్నికల ఫ్యాక్టర్. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కేరళ వ్యూహాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జార్జ్ కురియన్ను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలకు తీసుకురావచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇప్పటి వరకు బీజేపీ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం గవర్నర్ పదవి అవకాశం, పార్టీ జాతీయ స్థాయి బాధ్యత, కేరళలో ప్రత్యేక రాజకీయ బాధ్యత ఇలాంటి అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇవి ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. జార్జ్ కురియన్ ఏమన్నారు? తన రాజీనామా తర్వాత జార్జ్ కురియన్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే నేను కేంద్ర మంత్రి అయ్యాను అని చెప్పారు. అంటే ఆయన రాజీనామా వెనుక ఎలాంటి అసంతృప్తి లేదని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ది ఎకనామిక్ టైమ్స్. అసలు నిజమేమిటి? ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని చూస్తే ఇది వ్యక్తిగత వివాదం కాదు, అవినీతి ఆరోపణల కారణంగా జరిగిన రాజీనామా కాదు. ఇది ప్రధానంగా రాజ్యసభ పదవీకాలం ముగియడం మరియు బీజేపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు సంబంధించిన నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే దీనికి కొనసాగింపుగా కేంద్ర కేబినెట్లో పెద్ద మార్పులు వస్తాయా అనేది వచ్చే కొన్ని రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? జార్జ్ కురియన్ రాజీనామా కేవలం రాజ్యసభ గడువు ముగియడం వల్లేనా, లేక బీజేపీ పెద్ద రాజకీయ వ్యవహారానికి ఇది ప్రారంభ సంకేతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక కథనాల కోసం C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. C23 ఛానల్, యువర్ వాయిస్, యువర్ న్యూస్, యువర్ ట్రస్ట్.